గుంటూరు మిర్చి అంటే ముక్కు పుటాలు అదిరిపోయే ఘాట్ ఉంటుంది. ఆ మిర్చి మాత్రమే అనుకుంటున్నారా? అక్కడి రాజకీయం కూడా అదే స్థాయిలో ఉంటుంది మరి. అందుకే మిర్చికి ఫేమస్ అయిన గుంటూరు మార్కెట్ యార్డ్లో చైర్మన్ పదవి మరింత కారంగా మారింది, మరింత ఘాట్ ఎక్కింది కూడా. ఎమ్మెల్యే స్థాయి పదవి కావడంతో ఆ డిమాండ్ మామూలుగా లేదు. ఇప్పుడు కూటమిలో 3 పార్టీలు పోటీ పడుతుండడంతో ఎవరికి ఆ అవకాశం దక్కుతుంది అనేది సస్పెన్స్ గా మారింది. జాబితాలో అయినా తమ పేరు చూసుకోవాలని ఇప్పటి నుండే ఆశావహులు లాబియింగ్ మొదలు పెట్టేశారు. రసవత్తరంగా మిర్చి యార్డ్ చైర్మన్ రేస్. అధిష్టానం వద్ద కాపు కమ్మ నేతల ప్రయత్నాలు. గుంటూరు రాజకీయాల్లో మిర్చి ఘాటు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది కావస్తోంది. ఇప్పటికే 3 విడతల్లో వివిధ నామినేటెడ్ పోస్టులను ఏపీ ప్రభుత్వం భర్తీ చేసింది. కూటమి పొత్తులో భాగంగా తమ సీట్లు త్యాగం చేసిన చాలా మంది సీనియర్ నాయకులకు మంచి ప్రాధాన్యత ఉన్న నామినేటెడ్ పోస్టుల్లో నియమించారు సీఎం చంద్రబాబు. అయితే అత్యంత ప్రతిష్టాత్మకమైన గుంటూరు మిర్చి యార్డ్ చైర్మన్ పోస్టును ఇప్పటి వరకు ఎవరినీ ప్రకటించలేదు. ఇప్పటికే రాష్ట్రంలోని మార్కెట్ యార్డులకు పదవుల పంపిణీ జరిగింది. 3 విడతల్లో నామినేటెడ్ పదవులు ఇచ్చినా అందులో గుంటూరు మార్కెట్ యార్డ్ లేదు. దీంతో వచ్చే జాబితాలో ఖచ్చితంగా గుంటూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ తో పాటు డైరెక్టర్ల పేర్లు కూడా ఉంటాయని అంతా భావిస్తున్నారు. గుంటూరు మిర్చి యార్డ్ ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్ యార్డ్. మిర్చి మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవికి దాదాపు ఎమ్మెల్యే పదవికున్నంత డిమాండ్ ఉంటుంది. ఈ క్రమంలోనే పలువురు ఈ పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కూటమి పదవుల పంపకంలో భాగంగా టీడీపీకే గుంటూరు మిర్చి యార్డ్ చైర్మన్ పదవి వస్తుందని అంటున్నారు. దీంతో ఈ పదవికి టీడీపీ నుంచి ఆశావహులు ఎక్కువగా ఉన్నారు. టీడీపీ నుంచి గుంటూరు మిర్చి యార్డ్ చైర్మన్ పోస్ట్ ఆశిస్తున్న వారిలో కాపు కమ్మ సామాజిక వర్గాలకు చెందిన నేతల మధ్య పోటీ నెలకొంది. కాపు సామాజిక వర్గం నుంచి ఉగ్గిరాల సీతారామయ్య ఈ పదవి కోసం పోటీ పడుతుండగా మరో సీనియర్ నేత కనపర్తి శ్రీనివాసరావు కూడా తనకే ఈ పదవి ఇవ్వాలని అడుగుతున్నారు. వీరితో పాటు గతంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ గా పనిచేసిన మన్నవ సుబ్బారావు కూడా ఈ రేసులో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. టీడీపీ నేత ముత్తినేని రాజేష్ కూడా తనకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. అయితే మార్కెట్ యార్డ్ గుంటూరులోనే ఉన్నప్పటికీ ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో వస్తుంది. దీంతో ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామంజనేయులను ప్రసన్నం చేసుకునేందుకు ఆశావహులు ప్రయత్నిస్తున్నారు. ఏటుకూరుకు చెందిన ఉగ్గిరాల సీతారామయ్య టీడీపీ సీనియర్ నేత. ఈయనకు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అండదండలు ఉన్నాయని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఇక మరో టీడీపీ సీనియర్ నేత కనపర్తి శ్రీనివాసరావు కోవెలమూడి నాని సాయంతో చైర్మన్ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వీరితో పాటు జనసేనకు చెందిన మరికొందరు నేతలు కూడా చైర్మన్ పదవి తమ పార్టీకి ఇవ్వాలని అడుగుతున్నారు. అటు బీజేపీ నేతలు కూడా లోపాయికారిగా తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు. ఇప్పటికే ఏపీలో ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నందున వెంటనే మిర్చి యార్డ్ చైర్మన్ పదవిని ప్రకటించాలని కూటమి పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. 5 ఏళ్లలో ఇద్దరికి చైర్మన్ పదవి ఇచ్చే అవకాశం ఉంటుంది. జాప్యం అయ్యే కొద్దీ అవకాశాలు తక్కువైపోతాయని వెంటనే పదవి ఇవ్వాలని స్థానిక నేతలు కోరుతున్నారు. ఈ నెలలోనే నామినేటెడ్ పోస్టుల మరో జాబితా వస్తుందని, అందులో గుంటూరు మిర్చి యార్డ్ చైర్మన్ పేరు ఉంటుందని అందరూ ఆశిస్తున్నారు. ఈ పోస్టుకు విపరీతమైన డిమాండ్ ఉన్న నేపథ్యంలో టీడీపీ అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.